హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరందరు బాగుండాలి, మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. చూడండి, మనమైతే ఈ బ్లౌజ్ని ఎంత ఈజీగా కుట్టేస్తున్నాం. కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ అంతా కూడా మన ఛానల్లో చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటుందండి. మనమైతే ఫస్ట్ అయితే డాట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాకనే మిగతా వర్కులన్నీ చేసుకోవాలి. నేనైతే ముందు పార్ట్స్కి ఆల్రెడీ పెట్టేశానండి. ఇప్పుడు వెనక పార్ట్, బ్యాక్ పార్ట్కు మనమైతే ఈ డాట్స్ పెట్టేస్తున్నాం. 2 డాట్స్ పెట్టుకుంటాం కదా, అవండి. చూడండి, ఈ ఫస్ట్ డాట్ ఎంత పెట్టామో అంతే అంతే పొడవు పెట్టుకోవాలి. 2 ఈక్వల్గా ఉండాలి. ఇలాగా చూడండి, డాట్స్ అన్ని కంప్లీట్ అయినాక మనమైతే షేప్ బెల్ట్ రెడీ చేసుకోవాలి కదా. దానికోసం అయితే క్లాత్ తీసుకుతున్నాను. వీళ్ళైతే చిన్న చిన్న పీసులే ఇచ్చారండి. వాళ్ళకైతే చెప్పాను, మీకు కుట్టించుకున్నందుకు కొంచెం కొంచెం మంచిగా తెచ్చుకుంటే మీకు కూడా సర్వీస్ ఎక్కువ వస్తాయి. కొంచెం పెద్ద పీస్ అయితే కొంచెం మంచిగా వర్క్ కూడా ఎక్లం పక్కలంగా ఉంటుందని చెప్పాను. చూడండి, ఈ స్కూల్ డ్రైవర్ అయితే పోయిందండి. చిన్న స్కూల్ డ్రైవర్ ఈ దారం చుట్టడానికి చాలా అవైలబుల్గా ఉండేది. సో ఇప్పుడైతే దొరుకుతలేదు, ఏడబడ్డదో ఏమో. చూడండి, మనమైతే బ్లౌజ్ను ఇలాగా అంతా కూడా కస్టమర్లు వచ్చారండి. కస్టమర్ వచ్చారు కాబట్టి ఇంకా వాళ్ళకి ఇచ్చినాకనే నేనైతే వీటి పని మొదలు పెట్టుకుందామని. చూడండి, ఇందులో మనమైతే హైన్స్కు తక్కువ పడుతుందండి, చంక పిలకలు పడుతున్నాయి కాబట్టి వాటి కోసం ఇలాగ క్రాస్గా కట్ చేస్తున్నాను. చూడండి, ఇలాగా ఈ 4 పీసులను నీట్గా ఈ హ్యాండ్స్కి అయితే జాయింట్ చేసి పక్క పెడతాను. మన షేప్ బెల్టే వేసుకోవాలి ఫస్ట్, కానీ ఇంకా ఈ పీసులు అతికి పక్క పెడితే ఇలాగ మనైతే చంక పేలికలు వేసినాక ఈ హ్యాండ్స్ తీసి పక్క పెట్టుకుంటాం. ఇంకా అప్పుడైతే మిగతా వర్క్ అయితే చూసుకుంటాం. చాలా ఈజీగా అయితే వచ్చేది చూసుకోవాలి మనమైతే. చూడండి, పైనుంచి ఇలాగా మళ్ళీ కుట్టేసుకోవాలి. పువ్వులన్నీ కూడా ఎక్కడికక్కడ కట్ చేసి చూడండి, ఇలాగా పైనుంచి ఇలా కుట్టేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఒక లైక్ చేయండి. వీడియోకి అయితే లైక్ చేయట్లేదు, కొంచెం లైక్ చేయండి ప్లీజ్. చూడండి, అయితే ఇంకో హ్యాండ్స్ కూడా ఇది ఒక్కసారి చూడండి. మనమైతే ముందుకేసే హ్యాండ్స్ అది ఉంటుంది కదా, కరువు అని తిప్పేసి తిప్పుతాం మనం, కరువు తీస్తాం కదా, అది ముందుకు వచ్చేలా చూసుకోవాలి. అలా 2 ఎడమకి వచ్చేలా, కుడికి వచ్చేలా అనుకూలంగా చూసి ఈ పీసులు అయితే అతకాలి. ఎందుకంటే మళ్ళీ 2 ఒక దిక్కు అతికామనుకో మళ్ళీ ఇప్పాల్సి వస్తుంది. కాబట్టి వాటిని చూసుకొని అతుక్కోవాలండి. మీరు మార్కింగ్ ఇచ్చుకోండి, ఇది కుడి ఏది ఎడమ అని మీకు అలవాటు అయ్యాక. చూడండి, మనకైతే అలా అయితేనే, లేకపోతే మళ్ళీ ఇప్పడం అంత పెద్ద. ఇంకా వాళ్ళకి కావాల్సినవి అయితే ఇస్తున్నాను. ఇంకా ఇచ్చినాక తర్వాత మనమైతే మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకుందాం. సో వచ్చిన వాళ్ళకైతే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అందుకోసమే మనమైతే ఆ పని చేసిన తర్వాతనే మళ్ళీ కుట్టడము స్టార్ట్ చేసుకుందాం. చూడండి, ఈ పీసులన్నీ కూడా నీట్గా అయితే కుట్టి రెడీ చేసి పక్కకు పెడతానండి. ఇలాగా చూడండి, ఇలాగ అన్నీ కుట్టి కంప్లీట్ చేసుకోవాలి. సో మళ్ళీ కస్టమర్ వచ్చారు ఇటు సైడు, వాళ్ళకైతే ఇచ్చినాక మళ్ళీ అయితే నేను కుట్టడం స్టార్ట్ చేస్తాను. చూడండి, ఇలా మనం షేప్ బెల్ట్, పెద్ద పట్టీలు అంటావు, షేప్ బెల్ట్ అంటావు, ఇవైతే తీసుకుంటాను. సో మనకైతే హ్యాండ్స్కి ఆ పీసులు ఎందుకు వేసానంటే ఆ ముక్కలు సో అజాగ్రత్త అట్లా ఎవడైనా మిస్టేక్ అయితే ఇంకా హ్యాండ్స్ అతికేసామనుకో ఇంకెక్కడ పోతాయండి, హ్యాండ్స్కే ఉంటాయి. ఇంకా మనకేమీ అవసరం ఉండే కదా, ఒక షేప్ బెల్ట్ వేస్తే సరిపోయాయి. ఇంకా గల్ల పీస్ కంటే మామూలుగా పీసులు అయితే ఏడికి పోవు. ఒకవేళ పేన దొరకబట్టి ఏదో అలా చేయచ్చు పోవు కానీ. సో ఎందుకంటే నేను చిన్న చిన్న పనులు ఏమంటారు స్మూత్ పనిని చేసి పక్క పెట్టుకుంటే కంప్లీట్గా వర్క్ అనేది ఇంకా నీట్గా ఉంటుంది. అందుకోసమని చూడండి, ఇలాగా షేప్ బెల్ట్ అయితే మనం రెడీ చేసుకోవాలి. క్లాత్ వేరేదేనండి, ఇంకా ఏం చేద్దాం, ఉన్నదైతే వేసేస్తాను. వీళ్ళు పీసులు చిన్నవి తెస్తున్నారండి, అందుకోసమని ఇలాగా అవుతుంది. చూడండి, ఇలాగా నీట్గా కుట్టి ఇలాగా షేప్ అనేది తీసుకోవాలండి. చూడండి, ఇలా నేనైతే ముందు పాటు బట్టి కొలుసాను 7 వరకు వస్తుందని, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే ఉంచుకున్నాను. మనకైతే కొంచెం సాగినట్టయినా కూడా అక్కడికి వస్తే సరిపోతుంది. బాడీ పార్ట్
ముందు పార్ట్కి అయితే ఇలాగా అతికేసుకుందాం. షేప్ బెల్ట్ ఇలాగా అతికేసుకోవాలి. చూడండి ఇలా కోపుగా ఎంత చక్కగా వచ్చిందండి. ఇలాగంతా కూడా చక్కగా చేసుకోవాలి. నేనైతే ఆది బ్లౌజ్ ముందు పార్ట్ బట్టి చూస్తున్నానండి, ముందు కప్పు చూస్తున్నాను. అప్పుడప్పుడు నాకు డౌట్ వస్తుంది, డౌట్ వచ్చిన ప్రకారంగా చూస్తాను. చూస్తే క్లారిటీ అయిపోతే ఇంకా టెన్షన్ లేదు. కంప్లీట్ అయ్యాక చక్కగా ముందుకు వెళ్ళిపోతాం. చెక్ గీసుకుంటూ వెళ్ళండి, అన్ని కొలతలు బరాబరి వస్తే హ్యాపీ. చూడండి, ఇంకైతే కస్టమర్ వచ్చారు కాబట్టి వాళ్ళ వర్క్ చూసినాకనే చేస్తాం కదా, అందుకోసమని నేనైతే వాళ్ళకైతే ఇచ్చేస్తున్నాను. ఇలాగా అంతా కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి, నేనైతే ఉచ్చుల పట్టి కాజా పట్టి కొలుస్తున్నాను, సేమ్ వచ్చినాయా లేదా అని. ఒకవేళ రాకపోతే సెకండ్ కుట్టేసేటప్పుడు కొంచెం తక్కువ వస్తే మళ్ళీ కుట్టు పట్టుకోవచ్చు, ఎక్కువ వస్తే సర్ది పెట్టుకోవచ్చు అండి. ఈ టైంలో సెకండ్ కుట్టే వేసేటప్పుడు అన్నీ సరి చూసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, ఇంతే, ఇంకేమీ లేదు. ఏమీ టెన్షన్ పడద్దు, ఈజీగా వచ్చేస్తుంది చక్కని వర్క్. సో ఏదైనా మనకు కష్టం అంటూ అంతేనండి, చాలా ఈజీగా వచ్చేస్తే ఎలాగా ఏది అంత ఈజీగా రాదు. కొంచెమన్నా మైండ్, కొంచెమన్నా మనసు పెట్టాలి. కొంచెం మైండ్ మీద వెయిట్ పడుతుంది. ఓకే, బాగా వెయిట్ వేసుకోవద్దు, నిదానంగా చేసుకుందామని అల్గగా చూసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, ఇదైతే కాజా పట్టికైతే నేను రెడీ చేస్తున్నాను. కొంచెం తక్కువ పడుతుంది కిందికి. దానికి సరిపోయేంత ఇంకో చిన్న పీస్ అయితే అతుకుతాను. ఇలాగా చూడండి, ఇలాగ చిన్న పీస్ అయితే అతికిస్తున్నాను. సో మన కస్టమర్ అయితే డబ్బులు ఇచ్చారండి, మనకు వచ్చేటివే కాబట్టి తీసుకున్నాను. ఇలాగా పీసు జాయిన్ చేసి పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. ఇక్కడ చూడండి, దట్టగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఉన్నంత పీసు ఎంత ఉందో అంత కట్ చేసుకోవాలి. ఇలాగ చూడండి, నేనైతే ఇలాగనే వేస్తానండి. తిరమరకు వేసుకొని మంచి మరకు తీసుకొని కుట్టుకుంటే సరిపోతుందండి. కొంచెం మంచి చూడండి, ఇలాగా చూడండి, ఇలాగా ఇలా ఒక్క మడత మామూలుగా మలిచి ఇంకొక మడత మంచిగా మలుచుకొని ఇలాగ కుట్టుకుంటూ ఇది కొసకేసుకోవాలండి. కుట్టయితే చివరికి వేసుకోవాలి. ఇలాగ నీట్గా మడత అనేది పెట్టుకోవాలి, చివరికి వేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిపైన ఇంకో కుట్టు వేసుకోవాలండి. ఇలాగ పైన చిరు కుట్టేస్తే జస్ట్ స్టాండర్డ్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, నేనైతే మనం ఉక్స్ పట్టి కూడా ఒక పీస్ కావాలి కదా, దానికోసమని దీంట్లోకి వెళ్ళి తీసానండి. చూడండి, ఇలా పైనుంచి వెళ్ళి ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇంకో కుట్టు అయితే ఇలా వేసుకోవాలి. ఇక్కడ చూడండి, చక్కగా మలిసి పెట్టుకొని సదిరి పెట్టి కుట్టేసుకోవాలండి. ఉక్సుల పట్టి కాజా పట్టి అయితే వేయడం కంప్లీట్ అయింది. ఇప్పుడు మనమైతే గల్లకు పీసు వేసుకోవాలి, రెడీ చేసుకోవాలి. పీసులన్నీ కూడా క్రాస్గా ఇలాగా అన్నీ కూడా తయారు చేసుకోవాలండి. సో కష్టం అనేది కష్టపడితేనే ఏదైనా సాధ్యమవుతుంది. కష్టపడే మనస్తత్వం ఉండాలి, కష్టం చెయ్యాలి, అప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది. ఏదైనా మనకు చేరుతుంది, మన చేతులకు వచ్చేస్తుంది. ఊరికనే ఏమీ చేయకుండానే ఇట్లా చూడంగానే అట్లా రావాలి, ఇట్లా చేయంగానే ఇట్లా రావాలి అని అనుకుంటే అది వచ్చేనా, వస్తే ఆగితే మనకు చేసేమా, అదేమి అలాగా. అందుకోసమనే చక్కగా ఊపే కొద్దీ ఎంత చక్కగా చేసుకుంటే అంత చక్కగా పని వస్తుంది. కష్టపడండి, ఏది రాదు. కష్టం అంటే ఇందులో కష్టం అని కాదండి, ఏ పనైనా కూడా మన వంతుగా ఎంతో కొంత కష్టం పెడితేనే అది మన చెంతకు వస్తుంది. ఇలాగా మన చేతిలో పని ఉన్నది అని అంటే దానికి ఎంతో కొంత మనం చేస్తేనే మన చేతిలోకి వస్తుంది కదా. ఊరికి ఎక్కడ ఉన్న పని మనకు రావాలంటే ఎలా మనం అడిగి పోవాలి, దాన్ని తెలుసుకోవాలి, దాన్ని మన చేతులు తెచ్చుకోవాలి, వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. అలాగా ప్రతిదీ కూడా ఇష్టంతో ఇంట్రెస్ట్ పెట్టి చక్కగా నేర్చుకొని చేసుకోవాలి. ఎంత చక్కటి
ఆ ఫలితం వస్తుందో కష్టపడి సాధించుకుంటే ఆ రిజల్ట్, ఆ సంతోషం, హ్యాపీ బోల్డ్ ఎంత ఉంటుందండి. నిజంగా కష్టపడి చేసినాక ఫలితం వస్తే ఎంత హుందాగా, ఎంత గొప్ప సంతోషం, హ్యాపీ. ఎందుకంటే నేను టేస్ట్ చేశాను. ఒక వర్క్ సాధించాలంటే ఖచ్చితంగా మనకు ఇది రావాలి అని తపన, తండ్లాట ఎంతో మొత్తం అక్కడే పెడతాం. మూడు అంతా కూడా, అంత మనసు అంతా కూడా అక్కడ పెట్టి చేస్తాం. అది వచ్చరాగా ఏదో లోటు, ఏదో బెంగ ఇట్లా ఉంటుంది కదా. సో ఉంటుంది. బాగా వేసుకోకూడదు మీరు కూడా లోడు. అల్కగా చూసి, అల్కగా నేర్చుకొని రోజు కొంచెం, అంటే మీరు ఇంట్లో పనులన్నీ చూసుకున్న తర్వాత ఫ్రీ టైంలో స్వేచ్ఛగా ఫ్రీ టైంలో చేసుకోండి. బాగా ఉడకపోతుంది ఎండకని ఫ్యాన్ వేసాను, అన్నీ కొట్టుకోపోతున్నాయండి. ఇలాగ చూడండి, అన్నీ కొట్టుకోపోతున్నాయి. సో మళ్ళీ బంద్ చేశాను, ఎందుకంటే కుట్టేటప్పుడు కొంచెం స్పీడ్ ఉందండి ఫ్యాను, అడ్జస్ట్మెంట్ లేదు కాబట్టి నేను ఇదే బంద్ చేశాను. ఉడికినా మంచిది కానీ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేయాలని అయితే ఇంకా బంద్ చేశాను. ఇది కంప్లీట్ చేసినాక వేసుకొని కాసేపు కూర్చుంటాను. ఇంకా టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది. అటు ఇటు వేసేసరికి ఆ పనికి ఈ పనికి ఇక ఉంటుంది కదండి మనకు చేతిలో అదొకటి ఒకటి చేసుకునే వరకు. సో టైం అయితే ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే మనం పని అదైనా పని ఇదైనా పని కాబట్టి మంచిగా చేసుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. సో మీ అమూల్యమైన కామెంట్ తోటి అడగండి, నేను రిప్లై ఇస్తాను. చూడండి, కుట్టినాక అంతా కూడా ఇలాగ చూస్తానండి. ఏమైనా లోటుపాటు ఉంటే కుట్టు పెడతాను. అన్నీ కూడా ఇలాగ ఖర్చు పెట్టాలి, ఇంకా ఫ్రీగా ఉంటుందండి. ఇలా పెట్టడం వల్ల కుట్టేటప్పుడు కానీ పంపకం చేసుకునేటప్పుడు కానీ అనుకూలంగా ఉంటుంది, మనకంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను కుట్టేది నైటే సెల్ లైట్ పెట్టుకున్నాను. మిషన్ కాడ లైట్ లేదు కదా, సెల్ లైట్ పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, నేను గల్ల పీస్ వేసేటప్పుడు మనం పైనుంచి కుడతాం కదా, ఇలా కూడా కుట్టచ్చండి. చూడండి కింద